ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి గ్రామంలో ఊరు బీఆర్ఎస్ పార్టీ చేరారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నిశ్చితారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చామకూరు మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రబిల్పూర్ టీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేష్ రెడ్డి, మేడ్చల్ మండల మాజీ వైస్ ఎంపీపీ వెంకటేష్, నాయకులు మద్దుల శ్రీనివాసరెడ్డి, రాజమల్లారెడ్డి, జీవన్, యూసఫ్, నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మా నిశ్చితారెడ్డి గారు ఇక్కడ ఓసి వచ్చింది కాబట్టి ఆమెకి ఇక్కడ ఈ ఊరు ఆడబిడ్డ కాబట్టి మైసిరెడ్డిపల్లి, కోనేపల్లి, నూతన్కల్ 3 ఊర్లలో ఈమెకు ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు దగ్గర 3 ఊర్లలో మా టీఆర్ఎస్ తరఫు నుంచి మా నిశ్చితారెడ్డి గారు నిలబెట్టినాం. ఆ ఊరు ఆడబిడ్డ గత 15-20 ఏళ్ల సంది ఊరికి సేవ చేస్తూ ఉన్నది. మేము తెలంగాణ వచ్చినప్పటి సంది మా కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి మంచినీరు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. బ్రహ్మాండంగా నా సొంత డబ్బులతోటి ఊర్లలో అన్నీ కూడా రోడ్లు వేపించిన, మా ఆడబిడ్డలకు మట్టి అంటకుండా ప్రతి గ్రామంలో చిన్నదైనా రోడ్లు వేపించిన. ఈరోజు ప్రతి గ్రామం కూడా అందంగా చేసినాం. అదే కాంగ్రెస్ వచ్చింది 2 ఏళ్ళ ఒక్క తట్టెడు మట్టి తీయలే, వాళ్ళు మరీ చూడలేదు, ఎవరు రాలే కూడా. కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు వస్తలేవు, కాంగ్రెస్ వచ్చింది కరెంట్ వస్తలేదు, కాంగ్రెస్ వచ్చింది ఎవరికి పింఛన్లు సరిగ్గా వస్తలేవు, ఎవరికి కూడా రైతు బంధు పడతలేదు, ఏది పడతలేదు. కాంగ్రెస్ వచ్చి సంది అంతా అతలం కుతలం అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. ప్రజలందరూ కూడా మేమున్నాం, మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మాకు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే కావాలి. మేమందరం ఈసారి ఈ మున్సిపాలిటీలలో 3 మున్సిపాలిటీలలో కూడా కారు గుర్తు కేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా అందరు చెప్తున్నారు. మా అక్కలు చెల్లెళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ మన సత్యరెడ్డి గారిని లింగాపురంలో అందరు ఎన్నుకున్నారు. డబిల్పురం మా క్యాండిడేట్ అందరూ కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు. శివాజీ యూత్ అగ్ర వాళ్ళు కానీ యువకులంతా కూడా వీళ్ళందరూ కూడా తండోపతండాలు. ఇప్పుడే నేను అద్రాసుపల్లి పోయాను. అద్రాసుపల్లి అయితే ఊరంతా కదిలి వచ్చింది. మాకు మళ్ళా టీఆర్ఎస్ఏ కావాలి, మళ్ళీ మాకు కారు గుర్తే కావాలి, మేము వెయ్యాము ఈ కాంగ్రెస్ అని చెప్పి మొత్తం ఊరంతా వచ్చింది. ఇక్కడ ఆ వీడియోలు కూడా వస్తాయి, ఇప్పుడు నేను పెడతా. అంత బాగా వచ్చింది. ఇక్కడ కూడా ఊరంతా వచ్చింది. మాకు ఎవ్వరద్దు, మా నిశ్చితమనే కావాలి, మళ్ళీ కేసీఆరే కావాలని.